ప్రార్థనలో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని స్తుతించుటలో దేవుని సన్నిధి ఉన్నది, దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్నది. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరములో కూర్చున్న నీవు, ప్రార్థన చేస్తున్నటువంటి నీవు, దేవుని స్తుతిస్తున్నటువంటి నీవు, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి నీవు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఉన్నావా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా? లేదా పరిశీలన చేసుకోవాలి. నువ్వేదో 2 గంటల సేపు మందిరంలో కూర్చుంటే నీకు మేలు జరుగుతుందని కాదు, ఏదో బైబిల్ ఒక అధ్యాయం చదివేస్తే నీకు మేలు జరుగుతుందని కాదు, ఏదో కొంచెంసేపు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందని కాదు. నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఇవి చేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎంత ఆశ్చర్యం! దేవుడు అహరోనును యాజకునిగా ఎన్నుకున్నాడు. మనుషులకు దేవునికి మధ్య యాజకత్వం చేసేటువంటి అహరోను తప్పకుండా తన కుమారుల కొరకు ప్రార్థన చేసే ఉంటాడు. దావీదు ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ యొక్క అహరోను కుమారులకు దేవుని సన్నిధిలో పనిచేసేటువంటి గొప్ప ఆధిక్యత వచ్చింది. కానీ వారు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మీరి, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించి వారు జీవించారో అది వారికి నష్టాన్నే కలిగించింది. కాబట్టి మీ జీవితంలో మీరు పొరపాటు పడద్దు. నేను దేవుని సన్నిధిలో కూర్చున్నాను, ప్రార్థన చేశాను, బైబిల్ చదివాను కాబట్టి నేను ఎలా బ్రతికినా పర్లేదు అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడంటే, పౌలు అంటున్నాడు, ఈ యుగ సమాప్తి యందు జీవించేటువంటి మనకు బుద్ధి కలగడానికి. బాధేస్తుంది నిజంగా అహరోను కుమారులు అలా చనిపోవడం. ఎందుకు రాయించాడంటే, నీ జీవితం అన్నటువంటిది అన్ని కోణాల్లో, అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి.